మనం దీపావళికి దీపాలు ఎందుకు పెడతాము? కేవలం మన ఇంట్లోనే కాదు, మన మనసులోని అంధకారం కూడా దూరం అవ్వాలని. మరి ఈరోజు మీరు విచారం అనే అంధకారాన్ని దూరం చెయ్యరా? అది అభి సార్ మనసులో ఉంది. పెద్దమ్మగారు, మీ క్షమాపణ లేకుండా అభి సార్ ఈ పండగ సంతోషంగా జరుపుకోలేరు. ఒకవేళ ఇంటి సభ్యుల మనసులో దిగులుంటే లక్షల దీపాల వెలుగు కూడా దీపావళికి వెలుతురు తీసుకురాలేదు. ఏది ఎలా ఉన్నా సరే ఇది మాత్రం డ్రామా చెయ్యాల్సిందే, నాటకాల మరి. హ్యాపీ దీపావళి అమ్మా. హ్యాపీ దీపావళి అమ్మా. నీ కూడా నాన్న. నేను చెప్పాను కదా నాన్న, నమ్మకం ఉంచు అని. ఏదో ఒక మ్యాజిక్ ఖచ్చితంగా జరుగుతుందని. నిజంగానే నాన్నగారు, మన మెజిషియన్ ఉండగా ఏదైనా సాధ్యమే కదా. శుభ దీపావళి. వసు, థ్యాంక్ యూ. ఈరోజు నువ్వు అవిని అమ్మతో క్షమించేలా చేసి మా ఫ్యామిలీ దీపావళిని నిజంగా హ్యాపీ చేసావు. థ్యాంక్ యూ. వచ్చి ఇన్నేళ్లలో మొదటిసారి నా పిల్లలు నాతో దీపావళి జరుపుకుంటున్నారు. కానీ నేను మీకు సరిగ్గా టపాకాయలు కూడా ఇవ్వలేకపోయాను. నాన్న, ఇందులో మీ తప్పేమీ లేదు. నేనే పొద్దున్నుంచి ఇంటి పనుల్లో మునిగిపోయాను. నేనే బజారుకు వెళ్ళి రఘు కోసం ఇంకొన్ని టపాకాయలు తీసుకురావాల్సింది. చూడండి, పాపం ఎదురు చూసి చూసి పడుకొని పోయాడు. నేను కనీసం 10 నిమిషాలు వీలు చేసుకొని బజార్కి వెళ్ళిపోయి ఉండాల్సింది. అరే, అసలు నువ్వు ముందే మా ఇద్దరిని ఒక తల్లిలాగా బాగా చూసుకుంటున్నావు వసు. కానీ తండ్రికి కూడా కొన్ని బాధ్యతలుంటాయి కదా. నేను గనక ఇంకొంచెం కష్టపడి ఉంటే, మంచిగా డబ్బు సంపాదించుంటే నా కొడుకిలా టపాకాయల మీద ఆశతో పడుకుని పోయేవాడు కాదు. అలాగే నా కూతురు నన్ను ఇలా ఓదార్చాల్సి వచ్చేది కాదు. నేను రఘు కోసం ఈ దీపావళి గుర్తుండిపోయేలా చేయలేకపోయాను. లేదు నాన్న, మీరెందుకు అలా అనుకుంటున్నారు? బహుశా మీకు తెలియదేమో, కానీ నాకు, రఘుకి మీతో గడిపిన ప్రతి క్షణం గుర్తుండిపోతుంది. అయినా మీరెన్ని టపాకాయలు తీసుకొచ్చారో అవేమైనా తక్కువ ఏంటి? మీరు చూస్తూ ఉండండి, మనం ఆ టపాకాయలు కాల్చి మన రఘుకి దీపావళి గుర్తుండిపోయేలా చేద్దాం. రఘు, రఘు, పద రఘు, వెళ్ళి టపాకాయలు కాల్చేద్దాం. అరే లే రఘు. రఘు, నాన్న, నాకు తెలిసి వీడు మంచి నిద్రలో ఉన్నట్టున్నాడు. అరే రఘు లే, పదా. చూస్తుంటే ఇప్పుడు ఈ గిరకే ఈ పనిని పూర్తి చేయాలేమో.
అరే రఘులే, చూడు నువ్వు పొద్దునుంచి టపాకాయలంటూ కూర్చున్నావు కదా, ఆ? ఇప్పుడేమో పడుకున్నావా? అరే పద, మేమిద్దరం ఎప్పటి నుంచో నీతో రావాలని చూస్తున్నాం. వచ్చే పద, వచ్చే పద, వచ్చే పద. వచ్చే నాన్న మీరు నాతో పాటు పటాకాయలు కాలుస్తారా? నాన్నగారే కాదు, నేను కూడా నీతో పాటు టపాకాయలు కాలుస్తాను. పదండి, ఆ. మీరిద్దరూ పదండి, నేను గిరికని కూర్చోబెట్టి వస్తాను. సరే పద 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 వెళదాం, టపాకాయలు కాలుద్దాం. రఘు, నిన్ను పెద్దమ్మ గారు రమ్మన్నారు వెంటనే. కానీ నన్ను ఎందుకు? అరే నువ్వెందుకు? పద, వెళ్ళు 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 వెళ్ళు. నువ్వు పద ముందు. నమస్కారం పెద్దమ్మ గారు. చౌదరి కుటుంబం తరపున నీకోసం హ్యాపీ దీపావళి. ఈ టపాకాయలన్నీ నా కోసమా? మొత్తం థ్యాంక్ యూ పెద్దమ్మ గారు. ఈ టపాకాయలన్నీ రాత్రంతా కూర్చుని కాల్చినా అయిపోవు. పదరాగు, బయటికి వెళ్ళి టపాసులు కాల్చుకుందాం. కమాన్. చూడండి నాన్న, రఘుకి ఈ దీపావళి గుర్తుండిపోతుంది కదా. మెజిషియన్, నా దీపావళి నువ్వే ఇంత సంతోషంగా మార్చేశావు. హ్యాపీ దివాళీ అంకుల్. హ్యాపీ దీపావళి బాబు. రా రా రా, టపాసులు కాలుద్దాం.